ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్, ఆల్ నైట్ ప్రేయర్ కి వచ్చిన బిడ్డలందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ, నిజమే కదా, మరి దేవుని మహాకృప చేత మనమందరము ఆయన సన్నిధానం మందు ఏకీవించు వారమై ఉన్నాం. చాలా సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈరోజు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? కృతజ్ఞతలు చెప్పడానికి, దీవెనగా మారాలని. మరి ఈ మధ్యన నేను అక్కడ పిల్లలు మాట్లాడితే విన్నాను, కొత్త సంవత్సరము, ఏ సంవత్సరం అంట, కొత్త సంవత్సరము అని మరి మన లోకం అంతా మాట్లాడుకుంటాం. బైబిల్ ఏమంటుంది ఒకసారి చూస్తే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదామండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దాన్ని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది. చాలండి. ఇక్కడ సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు. సొలొమోను అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది అంటే, ప్రపంచములో చాలా మంది తత్వవేత్తలు, జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు, కానీ స్వయంగా దేవుడే యెహోవా మందిరాన్ని కట్టిన సొలొమోను దాన్ని ప్రతిష్ఠిత చేసిన దినమున ఆ రాత్రి యెహోవా మందిరములో దర్శన భాగ్యాన్ని పొందుకున్న సొలొమోను, నీకేం కావాలి? రాజ్యము కావాల్సిన బంగారమా, శత్రువులై అని అడిగితే, నాకు ఇవేమీ వద్దు ప్రభువా, నేను రాజ్యాన్ని ఏలడానికి నాకు జ్ఞానం కావాలి, ఎందుకంటే నేను చిన్నవాడిని, నాకు జ్ఞానం కావాలి, ఏది మంచో ఏది చెడో తెలిసి రాజ్య పరిపాలన చేయాలన్నప్పుడు దేవుడు మెచ్చుకొని ఒక మంచి మాట అన్నారు 1వ రాజుల గ్రంథంలో, ఇంతవరకు నీ వంటి జ్ఞానము కలిగిన వాడు ఇక తరములో కూడా ఉండకపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సొలొమోను అనగానే ఏం గుర్తు వస్తుందయ్యా అంటే, జ్ఞానవంతుడు. సంసోను అంటే బలవంతుడు. ఓకే, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఎందుకంటే బలవంతుడు లేడని. కానీ సొలొమోనులో కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఏమనంటే జ్ఞానవంతుడు నీవని. అలాంటి జ్ఞానం కొన్నిసార్లు పక్కదారి పట్టడం మనం చూస్తూ ఉంటాం. సొలొమోను కూడా భార్యల విషయంలో, అలాగే కట్టడాల విషయంలో, రాజ్య పాలన విషయాల్లో కొంచెం తప్పుదారి పట్టడం మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఆ రిజల్ట్ తను చూచినప్పుడు వృద్ధాప్యమందు చాలా సామెతలు రాశాడు. అయితే తన జ్ఞానాన్నంతా కూడబెట్టుకొని 3 పుస్తకాలు రాశాడని, ఒకటి సామెతల గ్రంథమని, మనిషికి ఏది ఉపయోగమో చెబుతూ పుస్తకాన్ని రాశాడు. 2వ పుస్తకం ప్రసంగి, మనిషికి ఏది ఉపయోగం కాదో మనందరికీ చెప్పాడు. 3వది దేవునికి మనిషికి సంబంధాన్ని గురించి ఒక ప్రియుడు ప్రియురాలుగా సొలొమోను షులోమితిని చూపించి చెప్పాడు. చాలా సంతోషం. మనం ఈరోజు ప్రసంగి గ్రంథంలో చదువుతున్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా ఏమిటయ్యా అంటే, కొత్త సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఈ సొలొమోను మహారాజు అంటే, అబ్బాయి ఇప్పుడు డిసెంబర్ 31 వచ్చింది అంటున్నావు కదా, కింద సంవత్సరం రాలేదా అంటున్నాడు. వచ్చిందా రాలేదా? వచ్చింది. జనవరి వచ్చిందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వచ్చినాయా? మళ్ళీ వస్తాయి. మరి ఏం మారింది? డేట్ మారిందా? సంవత్సరం డేటు మారట్లేదు. మళ్ళీ స్కూల్ పుస్తకంలో ఏం రాస్తాం? రేపొద్దు నుంచి
1/1/2025 అంటాం. లాస్ట్ టైం రాసాం 1/1/2024 అని రాసాం. ఏం మారింది? ఒక అక్షరం మారింది. 2024 కాస్త 2025 అంటున్నాం. అదే జనవరి నెల, అదే ఫిబ్రవరి నెల, అదే 1వ తారీఖు, అదే 2వ తారీఖు, 1వ తారీఖు అదే ఇంటి ఓనర్ వస్తాడు, అద్దెమ్మంటాడు, పాలోడు వస్తాడు, పాలకు డబ్బులు ఇమ్మంటాడా? కొత్త సంవత్సరం కాబట్టి ఇవ్వద్దు అంటాడా? మరి ఏం మారింది? ఇక్కడ ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. మునుపు ఉండినదే ఇక ఉండబోయినది, మునుపు జరిగినదే ఇక జరగబోయినది, సూర్యుని కింద నూతనం అంటూ ఏమీ లేదు. రేపు పొద్దున్న లెక్కన సూర్యుడు వస్తాడు, సాయంకాలం దిగిపోతాడు. రేపు పొద్దున్న ఈరోజు 1వ తారీఖు కాబట్టి ఈ జనవరిలో స్కూల్ ఉండకపోవచ్చు. 2వ తారీఖున మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అదే క్లాసు మొన్న 2 రోజుల కింద చదివిన క్లాసే మళ్ళీ చదువుతాం. ఏప్రిల్ వస్తాయి ఎగ్జామ్స్ తప్పవు. మరి ఏం మారింది సూర్యుడి కింద? ఇంకేమన్నాడు చూడండి, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఎవడు చెప్పును? అది మునుపు మనకు ముందుండిన తరములలో ఉండినదేగా, మునుపు జరిగిందేగా జనవరి, మునుపు జరిగిందేగా సంక్రాంతి, ముందు జరిగినదే కదా క్రిస్మస్, ముందు జరిగినదే కదా ఈస్టర్ పండగ, ముందు జరిగినదేగా మొహర్రం. మళ్ళీ జరిగింది. ఈ సంవత్సరంలో జరిగింది, కింద సంవత్సరం జరిగింది, మన సంవత్సరం జరిగింది, మనం లేకపోయినా మన పిల్లలకి జరిగింది. మరి ఏం మారింది? ఒక డేట్ తప్ప ఏం మారింది? ఏమి మారలా. అసలు ఈ భక్తుని ఉద్దేశం ఏంటో 2వ వచనం కాడి నుంచి మొదలు పెడదామండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. చూడండి ఏంటంటే తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే. అబ్బా ఏమిటంట? భూమి ఒక్కటే. సంవత్సరం అంటే ఏంటి? అది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి తెలుసా? ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటి ఎవరినైనా అడిగామనుకోండి, ఇప్పుడు మన మీద కష్టం ఏమంటారు తెలుసా? ఇది ఇంగ్లీష్ వాడు క్యాలెండర్ అండి, అందుకని న్యూ ఇయర్ ఇది ఇంగ్లీష్ వాడు చేసుకుంటాడు కాబట్టి ఇది మంద కాదంటాడు. మరి మందేంటో చెప్పరా బాబు అంటే, ఉగాది మందండి. దాన్ని ఏమంటారు? షడ్రుచులు. ఎన్ని రకాలు? 9 6 రకాలు. ఓకే, 6 రకాల యొక్క ఏమండి పులుపు, తీపి, ఇంకేంటి వగర, చేదు, ఇలాగా 9 రకాలు ఉగాదితో, ఉగాది పచ్చడితో మేము ప్రారంభించుకుంటామండి అంటారు వాళ్ళు. ఇంకొంతమంది పెద్దోళ్ళు అడిగితే, అరే బాబు ఉగాది కాదు, ఇటు ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, న్యూ ఇయర్ కాదు, మరి ఎప్పుడురా అంటే సూర్యుడు 365 రోజులు తిరిగి వచ్చిన సంక్రాంతి మా సంవత్సరం అంటారు. అయితే దేనికి దానికి ఇది కొత్తది, ఇది సంవత్సరం అనుకుంటాం. బైబిల్ ఏమంటుందంటే ఏది మారదు, భూమి ఒక్కటే ఎప్పుడు నిలుచుండేదంట. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. అసలు సంవత్సరం అంటే ఏంటంట? ఇక్కడ మొదలైన సూర్యుడు మళ్ళీ తిరిగి భూమి చుట్టూ తిరిగి తన చుట్టూ తాను తిరిగి ఎప్పుడుకి వస్తాడంట? 365 రోజుల తర్వాత వస్తాడంట. ఏమంటాడు? గాలేమో దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లో మరలా తిరుగుతూ. గాలేమో దక్షిణము నుండి ఉత్తరమును తిరిగి మళ్ళీ అక్కడికి రావడాలు, అది సంవత్సరం అంటుంది. ఓకే, ఏది మారట్లా, ఎడతెరిపి లేకుండా సూర్యుడు పని సూర్యుడు, గాలి పని గాలి, నీటి పని నీటి చేసుకుంటూ పోతుంది. మనుషులైతే దాని యొక్క జ్ఞానం మనకు అర్థం కాదు కాబట్టి వివరించలేదు. చూస్తున్నాం కానీ ఏం అర్థం కావట్లా, వింటున్నావు కానీ ఏం అర్థం కావట్లేదు. మునుపు ఉండినదే మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏంటి ఇక్కడ భక్తుని యొక్క ఉద్దేశం?
సంవత్సరము అంటే ఏమిటి? అసలు ఆ సంవత్సరము ఈరోజు ఎందుకు మనం అందరము కలిసి ఇంగ్లీష్ వాడి క్యాలెండర్ వచ్చింది కదా అని చెప్పి న్యూ ఇయరా, లేదా ఏమండి సంక్రాంతి టైంలో సూర్యుడు తన చుట్టూ తిరిగి వస్తున్నాడు కదా అది న్యూ ఇయరా, లేదా ఉగాది ఏమండి షడ్రికలతో వస్తున్న ఆ పంచాంగం వస్తున్న అది న్యూ ఇయరా? అసలు ఏమిటి భక్తుడు చెప్పాలనుకున్నది? కొత్తదనం అయితే ఏమీ లేదు. ఇక్కడ భక్తుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొత్తదనం అనేది సృష్టిలో చూడమాక, కొత్తదనం అనేది తారీఖుల్లో చూడమాక. కొత్తదనం ఏమైనా చూడాలంటే అది నీలోనే చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది చెప్పే మాట ఏంటంటే, దాన్ని తప్పు అని అన్నాం, అలాగని రైట్ అని సమర్థించడం. నా మట్టికి నేను కూడా అదే చెప్తాను. ఏమని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన 8వ దినమున ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయమునకు తీసుకురాబడి, ఏమంటే మోషే ధర్మశాస్త్రం యొక్క శుద్ధీకరణ ప్రకారం 2 గొవ్వలను ఇచ్చి బలిగా ఆయనకు నామకరణం చేసినట్లు లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన చరిత్ర చదువుకుంటాం. అంటే డిసెంబర్ 25వ తారీఖు నుంచి ఈ జనవరి 1వ తారీఖు వరకు లెక్కేస్తే 8వ రోజు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వచ్చారు. ఆయన వచ్చిన ఆ రోజునే కొత్త దినముగా, కొత్త సంవత్సరముగా భక్తులు పెట్టారని ఒక అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. మనం కూడా దేవాలయానికి రావాలని, యేసుక్రీస్తుని నామకరణం రక్షకుడిగా ఎలాగైతే నామకరణం చేయబడ్డాడు, మళ్ళీ ఆయన రక్షిస్తాడు అని, ఆయన చెంతకు వచ్చి ఆరాధించాలని, ఈ కొత్త సంవత్సరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని భక్తులు తెలియజేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడూ కూడా తారీఖుల్లో సంవత్సరాలు చూడమాకండి. కానీ ఇక్కడ భక్తులు చెప్పాలనుకుంటూ మీరు ఇంటికి వెళ్ళాక ఆ కింద వచ్చిన కూడా మీరు నిదానించి చదువుకోండి. భక్తుడు ఉద్దేశం ఏంటి అంటే, ఏది కూడా కొత్తదనం లేదబ్బాయి, ఒక తారీఖుల్లో తప్ప, ఏమంటే సృష్టిలో కానీ మనుషుల్లో కానీ లేదంటే యావత్ దాంట్లో కానీ కొత్తదనం లేదు. కానీ కొత్తదనం ఏదైనా ఉంది అంటే నీలోనూ నాలోనే రావాలని భక్తుడు చెప్తున్నాడు. కొంతమంది కొన్ని సంవత్సరాలు చేసుకున్నారంట. ఆ మాటలు ఏంటో చదువుకొని బైబిల్ ఏమంటుందో తెలుసా? చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. రాజైన ఉజ్జియా ఏ సంవత్సరం అంటది? ఏమంటే ఎవరైనా ఒకరు మృతి పొందారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ ఇంటంతా శోక సముద్రంలో మునిగిపోతుంది. వారిని గూర్చిన బాధ వర్ణనాట్యం, వారితో కలిసి జీవించినవి, వారితో కలిసి మాట్లాడుకున్నవన్నీ వారిని గుర్తు చేసుకుంటేనే ఉంటుంది ఆ కుటుంబం. వారు బాధలో ఉన్నారు. ఇక్కడ కూడా ఏమంటే రాజైన ఉజ్జియా మృతి పొందాడు. యెషయా ప్రవక్త ఏమంటే దేవాలయంలోకి వెళ్ళి కన్నీరు మున్నీరైపోతున్నారు. ఇక నా బతికేంటయ్యా, ఇక నుంచి నా సంవత్సరాలు ఎలా జీవించాలి, హిజ్కియాతో నాకున్న సంబంధం, హిజ్కియాతో నేను మాట్లాడిన అనుభవాలు, హిజ్కియా లేడే నన్ను పోషించేవాడే అనుకుంటూ ఇక నుంచి నా బ్రతుకు ఎలా వెళ్ళబుచ్చాలి, ఇక నుంచి నా సంవత్సరాలు ఎలా గడవాలి అనుకుంటున్న సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించిన మాట ఏంటో తెలుసా? రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరం అది. ఇక ఆయన లేడు, రాడు. అంతేనా? చనిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? ఈ మధ్య నేను ఒక మాట విన్నాను. మొన్నేనండి చనిపోయాడు, నిన్నే రాత్రి వచ్చి నా మీద పడ్డాడు అంటున్నారు. ఏంటంట? వాళ్ళ బాధ వాళ్ళకే. ఆలోచన చేయండి ప్రియులారా. నేను ఇక్కడే వీరంగుంటలో ఉన్నప్పుడు ఏమండి వాళ్ళు వచ్చి అంటారు, ఇదిగో పలానా ఆయన ఆత్మగా నా మీదకి వచ్చేసాడు, నా మీద పడిపోయాడు, దాన్ని ఏమంటారు, గుండెల మీద ఎక్కి కూర్చున్నాడు, మెడ మీద ఎక్కి తొక్కేశాడు అంటూ ఉంటాడు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? చచ్చిపోయిన వాడికి పేరు గుర్తుండదంట, ఏమంటే చచ్చిపోయిన వాడికి ఊరు గుర్తుండదంట. మరి ఎప్పుడు నీ ఇంటికి వచ్చాడో, ఎప్పుడు నీ మీదకి ఎక్కాడు? ఒకసారి చూడండి ఆ మాటలు. ప్రసంగి గ్రంథం వచనం చెప్పాము 9వ అధ్యాయము
ఏం చదువుతున్నామా? అది కాదమ్మా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి 5-6. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు, వారు ప్రేమించలేరు, ప్రకటించుకోలేరు, అసూయ పడలేరు, వంతులేరు. ఆ పేరే గుర్తుండదంట, ఊరు గుర్తుండదంట, కట్టుకున్నోడు గుర్తుండదంట, పెట్టినోడు గుర్తుండదంట. మరి ఎలా వచ్చేస్తారు అంటే ఇదంతా అతని పేరు చెప్పుకొని సైతాను చేసే ప్రయత్నాలు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలోనంట అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయముతో నిండుకొనేను. చాలండి, ఇంటికి లేక మీరు మిగతా భాగం చదువుకోండి. నేను దీనికి ఒక పేరు పెట్టాను. అదేంటో తెలుసా? అతడంట దుఃఖ సముద్రంలో ఉన్నప్పటికీ, అయ్యో నేను నా భక్తుడిని కోల్పోయానని, ఆత్మీయుడిని కోల్పోయానని, ఏమండి నాన్నవాడిని కోల్పోయానని, ఈ సంవత్సరం ఏంటా, కొత్త సంవత్సరంలో అతను లేకుండా అడుగు పెడుతున్నాను కదా అంటూ చింతిస్తున్న ప్రవక్త అయిన ఆ యొక్క యెషయాకంట హిజ్కియా రాలేదంట. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్న మన ప్రభువే ఆ దేవాలయం అంట తానే నిండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తున్న మాట సత్యమేంటయ్యా అంటే, ఏమండి ఆ సంవత్సరం అంట తనకి ఏదైతే ఆధారం చేసుకున్నాడో ఇక ఎవరో లేరు, నేను కోల్పోయాను. ఇంకా బాగా చెప్పాలంటే ఈ సంవత్సరం అతను లేకుండా జీవిస్తున్నాను, ఈ సంవత్సరం ఆమె లేకుండా జీవిస్తున్నాను, ఈ సంవత్సరం నాకు ఎవరూ లేరు అనుకుంటున్నావేమో. ఈ సంవత్సరం అంట ఆత్మీయులను కోల్పోయిన, శరీర సంబంధమైన వాటిని కోల్పోయిన, ఆస్తి కోల్పోయిన 2024 సంవత్సరముల ఈ సంవత్సరం అంటే నీవు దేవునితో నింపబడి ఈ సంవత్సరం అంతా దేవునిలో నడిచెదువుగాక. ఇక్కడ భక్తుడైన యెషయా ఈ 5 అధ్యాయాల వరకు తను ఎలా జీవించాడో, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో ఆ సంవత్సరం దేవుని దర్శనం కలిగిందో, ఆ దేవుని యొక్క అత్యున్నత సింహాసనం మీద ఉన్న ప్రభు ఆ చొక్కా అంగీలంటే దేవాలయం నిండుకుందో, కేరాబులు శిరోబులు చేసిన ఆ స్తుతిగానాల మధ్య ఆశీనుడై ఉన్నాడో, వెంటనే తానేంటో తెలుసుకున్నాడంట. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడంట. దేవుడు అతన్ని కారుతో తీయబడిన అగ్నితో పెదాలు కాల్చాడంట. నాటి నుండి దేవుడు అంటున్నాడు, ఎవరిని పంపిదును నా పని కొరకంటే శుద్ధీకరించబడిన వ్యక్తిగా, దేవుని చేత నింపబడిన వ్యక్తిగా, అయ్యా ఈ సంవత్సరం నేను వెళ్తాను, నీ పని నేను జరిగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మలను కోల్పోయావా? అనుకున్న వారిని వదిలేసావా? అయ్యో ఆస్తి పోయిందని కృంగుదల్లో ఉన్నావా? కన్నీళ్లతో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఈ సంవత్సరం ఏం మారిందిరా? అయినోళ్ళు పోగొట్టుకొని నేనేం సంపాదించానురా, ఆస్తి పోగొట్టుకుని నేనేం సంపాదించానురా, ఈ సంవత్సరం నాకేంటి, ఈ సంవత్సరం నేనేం చేయాలి, నాలో ఏ మార్పు ఉంది అని అడిగితే, అయ్యో నేను భర్తను కోల్పోయానే, అయ్యో నేను భార్యను కోల్పోయానే, అయ్యో నేను అన్నను కోల్పోయానే, అయ్యో నేను చెల్లిని కోల్పోయానే, నా అన్నవారిని కోల్పోయానని కృంగిదల్లో ఉన్నావా? మనుషులు నీ దానికి లేకపోవచ్చు, కానీ నా దేవుడు మాటిస్తున్నాడు, నేను నీకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండబోతున్నాను, సదా రాకడ పర్యాంతం వరకు నేనే నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరము మనం ఏ సంవత్సరంగా మార్చుకోవాలంటే దేవుని ఆత్మతో నింపబడిన సంవత్సరంగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో ఏం మారిందిరా అంటే 2024లో దేవుడు లేడు, 2025లో దేవునితో కలిసి నడిచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో ఏంటి మార్పు అంటే ఆ సంవత్సరం దేవుడు లేడు, కానీ ఈ సంవత్సరం నేను దేవుడితో నడిచాను, ఈ సంవత్సరం నేను దేవుని కాపుదల్లో ఉన్నాను, ఈ సంవత్సరము దేవుడే పరమదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు, ఆ పరమజనకుండిన
పక్షమై ఉండగా పాపహరుడేమి చేయగలడు? ఈరోజు మనుషుల్లో నేను ఎలాగ వాడిని సాధించాలా, నేను ఎలాగ వాడిని జీవించాలా, ఈ సంవత్సరము నా బలాన్ని కోల్పోయా. ఇంకా చెప్పాలంటే కొంతమంది అంటారు బలి విచిత్రంగా, అంటే వాళ్ళకున్న బాధలు అలాంటివి లేండి. నా కుడి భుజం పోగొట్టుకున్నానండి. కుడి భుజం అంటే ఈ భుజం కాదండి. దేన్నైతే బలం అనుకున్నానో, దేన్నైతే నా అండ అనుకున్నానో, దేన్నైతే నా ఆధారం అనుకున్నానో అది కోల్పోయా. ఆ మనిషిని కోల్పోయా, ఆ వ్యక్తిని కోల్పోయా, ఆ బలాన్ని కోల్పోయా, ఆ ఆస్తిని కోల్పోయా, ఆ ఉద్యోగాన్ని కోల్పోయాను. కోల్పోయాను అనుకున్నావు. కానీ దేవునితో నింపబడే సంవత్సరమున, దేవుడు నిన్ను శుద్ధీకరించిన సంవత్సరముగా, దేవునితో నింపబడిన సంవత్సరం. వారు అనుకుంటున్నారు యేసయ్య మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు, ఈ 3.5 సంవత్సరాలు వలబాగు చేసుకున్న నన్ను పిలిచాడు, వలేసుకున్న నన్ను పిలిచాడు, చేపలు పట్టుకున్న నన్ను పిలిచాడు. అర్ధాంతరంగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. నిన్నేమో పొద్దున పూట్ల ఆ మరియం వచ్చేమో నేను యేసును చూచాను బాబోయ్ అని చెప్తుంది. సాయంత్రానికి వస్తే రోమా సైనికులేమో యేసుని ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరైనా దొరికితే మాకు ఇవ్వండి అని చెప్పి ఏం వేశారంట? తమోరా కొట్టుకుంటూ ఆయన శిష్యులు ఎక్కడ ఆలే ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నారు. బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక ఏమనుకుని ఉంటారండి వాళ్ళు? యేసు మమ్మల్ని అర్ధాంతరంగా ముంచేశాడు, ఆయన శిష్యులని చెప్పుకొని ఇంతవరకు మేము గర్వంగా బతికాం, బయటికి వెళ్తే ఇప్పుడు పట్టుకుంటారు, మా పరిస్థితి ఏంటి? దేవుడు అర్ధాంతరంగా ముంచేశారు అనుకుంటున్నారు. కానీ అదే గదిలో కట్ట నా యేసే వచ్చి అంటున్నాడు, సమాధానము కలుగును గాక, పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. ఏం పొందుతామయ్యా పరిశుద్ధాత్మ, ఏం పొందుతామయ్యా సమాధానం అంటే దేవుడు అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మీరందరూ ఏక మనస్సు కలిగి, ఏకాత్మతో, ఏక శరీరముగా మీరు మారి ప్రభు సన్నిధానం మీద ప్రార్థన చేయమంటే అపోస్తుల కార్యం 1:14 వచనములో వారందరూ తమ ప్రవర్తనలను మార్చుకొని ఏక మనస్సుతో, ఏకాత్మతో 10 రోజులు కనిపెట్టారంట. అపోస్తుల కార్యం 2:1 చెబుతుంది, ఆ సంవత్సరం అంట దేవుని ఆత్మతో 2 అంచెలు గల వాడి అయిన శబ్దములతో, ఏమండి వాడి అయిన వాక్కు ఖడ్గముతో ప్రియమైన దేవుని పెట్టినారా, దేవుని ఆత్మ చల్లని గాలి వలె వారి మీద తాకితేనంట ఉన్న పాటున 120 మంది ఉన్న మేడగదుల కంట దేవుని ఆత్మతో నింపబడ్డారంట. అంతవరకు అనుకున్నారు యేసు మమ్మల్ని అర్ధాంతరంగా వదిలేశాడు, పిలిచాడు, మమ్మల్ని ఎన్నుకున్నాడని చెప్పాడు, మేము శిష్యులుగా తిరిగాము, ఇంతవరకు చొక్కా ఎగరేసుకొని తిరిగాము, మా పరిస్థితి ఏంటో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన ఆత్మ సహాయం వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా, అంతవరకు యేసుతో ఉన్న వాళ్ళందరూ అసహించుకున్నారు, ఇప్పుడు ఆత్మతో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, వీలేగా ఎవరండి వాళ్ళు? అదేనండి భూమిని తలకిందులు చేయువారు వీరే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురుగా నడిచి వెళ్ళిపోతుంటేనంట రోగులు పడుకోబెడుతున్నారంట. పేతురు ఎన్నిసార్లు రోడ్డు మీద తిరగలేదు? విచిత్రం ఏంటి అంటే ఆయన నీడ పడితే చాలంట ఏం జరుగుతుంది? ఆ సంవత్సరం ఎందుకు జరగలేదు? అంతవరకు దేవుడు లేడు. దేవుడిని ఆధారం చేసుకొని, ఏమంటే మనిషిని ఆధారం చేసుకొని, ఏమంటే మాటను ఆధారం చేసుకున్నారు. ఇక ప్రభు లేకపోయేటప్పటికి మేమేం చేయాలా? మనం యోహాను సువార్త 21 చదువుండి తర్వాత ఇంటికి వెళ్ళాక కొంతమంది అంట ఇక యేసు లేడు, మళ్ళీ పదండ్రా మనం వాళ్ళెక్కడా అని చెప్పి వాళ్ళని పట్టుకొని బయలుదేరారంట. వాళ్ళ మధ్యకి వచ్చిన యేసే అంటున్నాడు, చిన్నపిల్లలారా తినడానికి ఏమైనా ఆహారం ఉందా? వారు గుర్తుపట్టలేదు. మీ కుడి పక్కన వల వేయండి అన్నప్పుడు 153 చేపలు పడ్డాయంట. ఆ చేపలను ప్రభువుకి ఇచ్చి దాన్ని కాల్చిన తర్వాత ప్రభువుకి ఇస్తే ఆయన కృతజ్ఞతాస్తులు చెప్పేటప్పటికి వీళ్ళు కళ్ళు తెరవబడి, అయ్యో ప్రభువా నువ్వు అనుకోలేదయ్యా మమ్మల్ని క్షమించు అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు వరకు మనుషులు ఆధారం చేసుకుంటూ 2024 సంవత్సరంలో ఉద్యోగాలను ఆధారం చేసుకుంటూ, పదవులను ఆధారం చేసుకుంటూ నీ సంవత్సరం ఏంట్రా అంటే మొన్న వెళ్ళినట్టే స్కూల్కి వెళ్ళాను, నిన్న వెళ్ళినట్టే ఉద్యోగానికి వెళ్ళాను, నిన్న వెళ్ళినట్టే వ్యాపారానికి వెళ్ళాను, నిన్న వెళ్ళినట్లే పరిచర్యకి వెళ్ళాను. కానీ 2025 చెప్పగలగాలి, ఈ సంవత్సరంలో నీ మార్పు ఏంట్రా? ఈ సంవత్సరంలో నువ్వు ఏం మార్పు చెందావంటే ఇంతవరకు నా పక్షంలో లేని యేసయ్యా ఈ 2025 సంవత్సరంలో పదా నేను నీతో కలిసి నడవబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుతోటి విగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైని వెళ్ళను, యుద్ధనాదంబుతో
యుద్ధనాదముతో పోదుమా, యేసుతో టీవీగాను పోదుమా. ఈ 2000 సంవత్సరంలో, ఈ 2025లో ఎంతమంది చెప్పగలం యేసుతో నేను నడవాలనుకుంటున్నాను? దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుతో నడిచిన ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే ప్రజల జీవితంలోకి మార్పు చెందినట్లు ఈ సంవత్సరమున రాజైన ఉజ్జియా మరణించాడని యెషయా భక్తుడు ప్రవక్త ఎవరిని విలపిస్తుండగా ఆ సంవత్సరం విలపించే సంవత్సరం కాదు, దేవుని ఆత్మతో నింపబడిన సంవత్సరం అని నాటి నుండి యెషయా ప్రవచించే ప్రతి మాటలో దేవుడి శక్తిని చూశాడు. కారణం ఏం తెలుసా? నాటి నుండి యెహోవా ఆత్మ, నాటి నుండి యెహోవా ఆత్మ, నాటి నుండి యెహోవా శక్తి అతన్ని బలముగా నింపిందేమో. ఆయన నోటి నిండా మాటలేనంట. ఏది ప్రవచిస్తే ప్రవచనము శాస్త్రం అయిపోయిందంట. ఏది మాట్లాడుతుంటే దేవుడు దాన్ని ఆమేన్ అంటూ దాన్ని అంట రూఢీపరిచినట్లు చూస్తాం. అందుకని 5 అధ్యాయాలు మీరు చదువుకోండి, బలం ఉండదు. యెషయా గ్రంథంలో 6 అధ్యాయం నుంచి చదవండి. ప్రతీది ప్రవచనమే, ప్రతీది నెరవేర్పే, ప్రతీది శాస్త్రంగా దేవుడు మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఈ సంవత్సరము నీలో ఏమైనా మార్పు ఉంది అంటే ఏం చెప్పాలంటే, ఇంతవరకు యేసుతో లేదు, ఇక నుంచి యేసుతో నేను నడవబోయే సంవత్సరం అని చెప్పగలిగే గొప్ప సాక్ష్యము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఇక రెండవ సంవత్సరం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11. సంవత్సరములు నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 65వ కీర్తనని మనం ఏమని పిలుస్తాము అంటే బర్త్డే కీర్తన. 65:11. ఎక్కడికి వెళ్ళి 65:11 ఏంటయ్యా? సంవత్సరము దయా కిరీటం దయచే ప్రభువా, ఈ బిడ్డను దీవించు ప్రభువా, ఈ పాపను దీవించు ప్రభువా, ఈ బాబుని దీవించు ప్రభువా. దేనికి? బర్త్డే. నిజంగా యాక్చువల్గా ఇది బర్త్డే, ది బ్లెస్సింగ్. బర్త్డే వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, సంవత్సరం అంతా నీ దయా అనే ఒక కిరీటాన్ని ఇచ్చావు ప్రభువా అని. దీన్ని మనము శ్రేష్టమైన సంవత్సరంగా మార్చుకోవాలి. నిజంగా బర్త్డే అంటే ఏంటో తెలుసా? అసలు బర్త్డే ఎందుకు చేసుకుంటాం? బర్త్డే మాకేం చెప్తుందంటే, నీ ఆయుష్ కాలంలో సంవత్సరం పట్టుంది. అర్థమవుతుందా? 100 ఏళ్ళు బతికామనుకోండి, ఇప్పుడు బర్త్డే వెళ్ళిందంటే అర్థం ఏంటి? ఇంకా 99 ఉన్నాయని. వీళ్ళు హ్యాపీగా ఏం చేసుకుంటారంటే, నాకు 99 ఉన్నాయి, ఇంకో సంవత్సరం రాకుండా 98 ఉన్నాయి, ఇంకో సంవత్సరం అంటే తగ్గుతున్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అయితే వాళ్ళు గతించిన సంవత్సరాన్ని కాదు, ఆ గతించిన సంవత్సరం అంతా దేవుడు దయ నా మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను, ఉదాహరణకి రేపు నా బర్త్డే అనుకుందాం, ఇంకో 5 నిమిషాల్లో నా బర్త్డే అనుకోండి, ఇంక 5 నిమిషాలు ఉండగా గుండె ఆగిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? బర్త్డే కాస్త దెత్తడే అయిపోద్ది. నిజమే కదా? పుట్టినరోజుకి 1 నిమిషం ముందు ప్రాణం ఉషన్న ఏమి లేనట్టు తెలుసా? దేవుని దయ లేనట్టే మన మీద. ఎందుకని? 365 రోజులు నిండితేనే సంవత్సరం మనం వెలగంటాము. మన బ్రతుకు కాలం అంతలో కూడా 365 రోజులు నిండి ఏమండి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము అని చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? ఈ సంవత్సరం అంతా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. వాహనం తోలే వాళ్ళు మీరు చెప్పండి, ఎన్నిసార్లు లారీ కింద వెళ్ళిపోతున్న బండి ఆగలేదు, ఎన్నిసార్లు పడిపోతున్న వ్యక్తులు ఏమంటే ఇంకేం చెప్పాలి, మరణం మీద నుంచి లేవలేదు, మొక్కు ఊడిపోయినా, చెంప తెగిపోయినా, రక్తం కాలినా, దేవుడు ఎన్నిసార్లు మంచం మీద నుంచి మనం లేపలేదు. ఏనా మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ఆత్మీయులు చనిపోలేదా? మన ఓ సహోదరి చెప్తుంది, మా సహోదరుడు అండి లారీ కింద కూర్చొని పని చేసుకున్నాడండి, వెనక నుంచి వచ్చి ఒకడు గుద్దేశాడు, ఆ లారీ మా సహోదరుడి మీదకి ఎక్కేసింది. ఏం చేయక్కర్లా మరణానికంట జాలు ఉండదంట, మరణానికంట వయసు ఉండదంట, అయ్యో మొన్నే పెళ్ళి అయింది వీడికని అనుకోదంట, మరణానికంట ఏమీ ఉండదంట అండి. వాడికి టైం వచ్చింది, అయిపోయింది. కానీ ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏమని గుర్తు చేసుకోవాలంటే, ఇది నాకు శ్రేష్టకరమైన సంవత్సరం. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం అంతా కూడా నేను కొత్త సంవత్సరం అని చెప్పుకున్నాను అంటే, ఆ సంవత్సరాన్ని చూడడానికి దేవుడు నాకు దయ చూపించాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు భక్తులు అంటే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కాళ్ళు ముళ్ళు ఉందయ్యా, నేను శ్రమల్లో ఉన్నానయ్యా. కానీ దేవుడు ఏమన్నాడు, పద తీసేస్తాంలా, నా కృప నీకు చాలు. ఆయన కృప, దయ, శాఖ, కరుణ, కటాక్షము మన మీదకి వస్తేనంట ఈ సంవత్సరం అంట మనము దేవుని దయా అనే ఒక గొప్ప ఆశీర్వాదంతో, ఒక శ్రేష్టమైన దీవెనలతోనంట దేవుడు మనల్ని నింపబోతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక 5 నిమిషాలు ఉంది, అది 5 నిమిషాల స్పీడ్. కంగారు పడకండి, మీరే కంగారు పడిపోయి అప్పుడే కొత్త సంవత్సరం వచ్చేసింది, అయ్యగారు వదలట్లేదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాము, టైం చూస్తే పని అనుకోమాకండి. అది 5 నిమిషాల స్పీడు. రైట్, కొద్ది నిమిషాలు వినండి, 5 నిమిషాలు నేను ముగించేస్తాను. ఒకటి, సంవత్సరం అంతా నీలో ఏం మారిందిరా అంటే యేసుతో లేని జీవితం, యేసుతో గడిపిన జీవితం. రెండవది ఏంటంట, దేవుని దయతో సంవత్సరం అంతా పూర్తి చేసుకున్నాను, మరొక అవకాశం ఉంటే చెప్పండి. అందరం వెళ్ళిపోతావా? ఇంటికి కాదు, పైకి. నేను అనేది ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? పంపించేస్తానులే. నేను అనేది ఇంటికి కాదండి, యేసయ్య ఇంటికి. అది దేవుని దయ ఉంటే ఇంటికి వెళ్తాం, లేదంటే పరమ తండ్రి ఇంటికి వెళ్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైనా దేవుడి దయ మీద ఆధారపడి ఉంది. ఈ సంవత్సరం ఏంట్రా, నేను దేవుని సన్నిధిలో ఆయన కృప పొందుకున్నాను. ఏంటిది మనం వచ్చింది, కరోనానా? కరీనా కాదు కరోనా వచ్చినా, కరోనా కాదు కరీనా వచ్చినా నన్నేమీ చేయలేదు. ఏ తెగులు నా గుడారము సమీపించదు. కారణం ఏంటంటే దేవుని దయతో ఈ సంవత్సరం నేను జీవించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చదువుకుని ముగించేద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ముగించేస్తున్నాను. న్యూ ఇయర్ చెప్పేసుకుందాం. 3వ అధ్యాయం 2వ వచనం హబక్కూకు. ఇదే సంవత్సరం అంట 3:2. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచుని వాత్సల్యమును. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు కోపం ఉన్న సంవత్సరం నుంచి ఏం తెచ్చుకోవాలంటే అండి, దేవుని వాత్సల్యత, క్షమాపణ. ఈ 2025లో 24 అంతా కూడా దేవునికి కోపాన్ని పుట్టించే పని చేస్తాం. మరి ఏం మారిందిరా అంటే నన్ను నేనే మార్చుకున్నా. ఏంటో తెలుసా, దేవుణ్ణి కోపం తెచ్చే కాదు, ఇష్టముగా మారేటట్లుగా. దానికి 3వ వచనంలో మాట అంటాడు, దేవుడు అంట తెమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేయచ్చు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది అంటున్నాడు. ఇంతవరకు దేవుని మహిమ లేదు, ఆయన కోపమే ఉంది. 2024 గంటలో కోపాన్ని పుట్టించే పనులు చేసుకుంటూ వచ్చాం. ఈ 2024 సంవత్సరంలో నా నడకలో, నా పడకలో, నా చదువులో, నా విషయాల్లో నా దేవుడు నన్ను చూసి సంతోషించి బలా నమ్మకమైన వాడని చెప్పగలిగే, ఒక గొప్ప సాక్ష్యాలు పొందగలిగే, ఆయన వాత్సల్యత చూడగలిగిన సంవత్సరంగా మనం మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా మారాలంటే ఈ సంవత్సరం కాదు మారాల్సింది, నా ప్రవర్తన మారాలి, నా చూపు, నా నడక, నా నోరు, నా మాట. ఈ సంవత్సరం ఏంటి కొత్తదనం అంటే నన్ను నేనే మార్చుకున్నాను, అదే కొత్తదే. అది ఈ కొత్త సంవత్సరం అని ప్రపంచం చెప్పుకుంటున్నా. ఈ సంవత్సరంతో అయినా ప్రారంభిద్దాం. ఒక్క తీర్మానంతో ముందుకెళ్ళిపోదామా? ఒక్క తీర్మానం. నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టింది ఏదో పుట్టినరోజులో, లేదంటే ఏ సెలబ్రేషన్లో, ఏ యొక్క గొప్ప కార్యాలు చూడాలని కాదు. ఒకటి, ఆయన ఆత్మ నీతో నింపాలని, ఆయన తోడు నీకు రావాలని. రెండవది, ఆయన దయ నీ మీద కలిగి సంవత్సరం అంతా ఆయనతో నడవాలని. మూడవది, ఆయన కరుణ వాత్సల్యత. ఎన్నాళ్ళు దేవుడు కోపాన్ని పుట్టించే పనులు చేస్తావు, ఈ రోజు నుంచి నా ప్రవర్తన ద్వారా నా దేవుడు సాక్షి సంతోషించాలని ఒక తీర్మానంతో ముందుకెళ్ళిపోదాం. ఈ సంవత్సరంలో దేవుని కోపాన్ని పుట్టించి ఏ పని నేను చేయను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందామా? తలవంచని ప్రార్థన చేసుకుందాం. మోషే తీర్మానం చేసుకున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు గురించిన నిన్న నాకు గొప్ప భాగ్యమని. యెహోషువ తీర్మానం చేసుకున్నాడు, నేను నా కుటుంబము యెహోవా సన్నిధిలో తీర్మానం చేసుకుంటామని. దావీదు, అయ్యా నీ సన్నిధిలో మేము ఉండాలి, నా కుటుంబం అంతా తీర్మానం చేసుకున్నాడు. మరి నీ తీర్మానం ఏంటో?